హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. సోమవారం నిఫ్టీ గ్యాప్ అప్ అవుతుందా, గ్యాప్ డౌన్ అవుతుందా? అది ఒక్కటే కాదు ఇప్పుడు మనం ప్రిడిక్ట్ చేయాల్సిన విషయం. ఎందుకంటే ఈ వీకెండ్ ఇండియన్ మార్కెట్కి చాలా ఇంపార్టెంట్. ఒకవైపు యుఎస్ మార్కెట్స్ ఏమో చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతూ ఉన్నాయి. యుఎస్ ఇన్ఫ్లేషన్ కూడా మార్కెట్కి పెద్ద షాక్ ఇవ్వలేదు, చాలా పాజిటివ్గా వచ్చింది. ఇండియా జూలై WPI ఇన్ఫ్లేషన్ కూడా 9.78%కి వచ్చింది. అంటే కొద్దిగా తగ్గింది, కానీ పాజిటివ్గానే వచ్చిందని చెప్పుకోవచ్చు. క్రూడ్ ఆయిల్ మాత్రము హయ్యర్ రేంజ్లోనే కొనసాగుతూ వస్తుంది, $87 దగ్గర. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇరాన్పై బ్లాకేడ్ని ఇండెఫినెట్గా కొనసాగించే అవకాశం ఉందని చెప్పేసి వార్నింగ్ ఇవ్వడం చూసాము. దాంతో మనకు ఒక విషయం కన్ఫర్మ్ అయ్యేది ఏంటంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ సిచ్యువేషన్ అనేది ఇంకా పూర్తిగా నార్మల్సీ అవ్వలేదు. అది ఎప్పటికి వస్తుందో కూడాను మనకి పూర్తిగా అవగాహన లేకుండా పోతుంది. సో ఒకళ్ళ మీద ఒకళ్ళు ఈ వార్నింగ్స్ తీసుకోవడం అనేది ఎంతకాలం నడిస్తే అంతకాలం ఆయిల్ సప్లై అనేది బ్లాక్ అవుతుంది. సో దాంతో మన ఇండియన్ మార్కెట్స్కి అది పెద్ద నెగిటివ్గా మారే అవకాశం ఉంది. ఇటువంటి పాజిటివ్ సిగ్నల్స్, నెగిటివ్ సిగ్నల్స్ మండే మార్కెట్ని ఏది కంట్రోల్ చేయబోతోంది? మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు నిఫ్టీ 24,366 దగ్గర ఉంది. 24,400 నుంచి 24,500 ప్రాంతం చాలా ఇంపార్టెంట్ డెసిషన్ జోన్గా మారింది ఇప్పుడు మనకి. అయితే 24,500 రీక్లైమ్ చేస్తే సెంటిమెంట్ నిజంగా మారుతుందా, లేదంటే 24,300 కంటే కిందకి వెళ్తే మరో రౌండ్ ఆఫ్ వీక్నెస్ వచ్చేసేసి ఇంకా సెల్లింగ్ ఇంటెన్సిఫై అవుతుందా? ఇటువంటి విషయాలన్నీ కూడా డిస్కస్ చేసుకుంటూ అట్లానే ఎఫ్ఐస్ ఏం చేస్తున్నారు, మండేకి బుల్ ట్రాప్ జోన్ ఎక్కడుండే అవకాశం ఉంది, బేర్ ట్రాప్ జోన్ ఎక్కడుండే అవకాశం ఉంది, మండేకి సంబంధించి ఏదైనా ఒక స్టాక్ ఇంట్రెస్టింగ్ గా కనపడుతుందా, అది కూడా ఈ రోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాము. ఫైనల్ గా మండే నా ప్రిడిక్షన్ ఏంటి, బుల్లిష్ బయాస్ తీసుకోవాలా, బేరిష్ బయాస్ తీసుకోవాలా, ఇవన్నీ కూడాను సింపుల్ గా బ్రేక్ డౌన్ చేస్తూ కంప్లీట్ గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాము. ముందుగా ఈ రోజు మార్కెట్ మూడు చూద్దాము. ఫ్రైడే మార్కెట్ ఎటువంటి సంకేతం ఇచ్చింది? ఆగస్ట్ 14th సెషన్లో నిఫ్టీ చివరికి 24,366 దగ్గర క్లోజ్ అయింది. సెన్సెక్స్ ఏమో 78,900 దగ్గర క్లోజ్ అయింది. వీక్ మొత్తం చూస్తే కనుక నిఫ్టీ సుమారుగా 0.8% డౌన్ అయితే సెన్సెక్స్ 0.6% డౌన్ అయింది. కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ ఉంది. ఇది ప్యూర్ ప్యానిక్ సెల్లింగ్ అయితే లేదు మనకి. ఎందుకంటే బ్రాడర్ మార్కెట్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ కానీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ కానీ అప్ సైడ్ మూవ్ అయినాయి లాస్ట్ 1 వీక్ నుంచి. ఫ్రైడే అయితే ఎస్పెషల్లీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.5% పాజిటివ్గా ఉంటే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.7% నెగిటివ్గా ఉంది. సో అంటే లార్జ్ క్యాప్ ఇండెక్స్ పై అనేది ప్రెషర్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది లాస్ట్ 1 వీక్ నుంచి. మార్కెట్ మొత్తం ఒక డైరెక్షన్లో ఉంటే లార్జ్ క్యాప్ స్టాక్స్ ఇంకో డైరెక్షన్లో ఉన్నాయి. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన పాయింట్స్ అన్ని బట్టి మనం కనుక చూస్తే మండే కాషియస్గా ఉండాల్సిన అవసరం ఉంది. అంటే రేంజ్ బౌండ్ మార్కెట్నే చూసే అవకాశం ఉంది మండే రోజున. ఇక మండేకి మనం డీటెయిల్డ్గా అనలైజ్ చేయాలంటే టెక్నికల్ స్ట్రక్చర్లో ప్రస్తుతం ఒక ఇంపార్టెంట్ కాన్ఫ్లిక్ట్ అయితే కనపడుతుంది మనకి. నిఫ్టీ 24,300 నుంచి 24,350 ప్రాంతంలో కాస్త కన్సాలిడేషన్ అవుతుంది లాస్ట్ 2 to 3 డేస్గా. 12వ తారీఖు 24,265 నుంచి లాస్ట్ హాఫ్ అన్ అవర్లో అప్ సైడ్ మూవ్ అవుతూ 24,435 దగ్గర క్లోజ్ అయితే 13వ తారీఖు 24,311 వరకు లోయర్ సైడ్ ఫామ్ చేసి 24,395న క్లోజ్ అయింది. ఈ రోజు కూడాను 24,280, 290 ప్రాంతాలకు వచ్చి అక్కడి నుంచి ఫైనల్ క్లోజింగ్ 24,366. సో ఆ రేంజ్ మనకి 24,270 నుంచి 24,435, ఈ 165, 170 పాయింట్లు అనేది మనకి రేంజ్ లాగా కనపడుతుంది లోయర్ సైడ్. అయితే హయ్యర్ సైడ్ చూడాలంటే 24,450 నుంచి 24,500, ఇది ఇంటర్మీడియట్ హడిల్. ఒకవేళ 24,435 కంటే అబౌవ్ లెవెల్ కనుక ట్రేడ్ అవ్వడం స్టార్ట్ చేస్తే ఏదైనా 15-minute క్యాండిల్ దానికంటే అబౌవ్ లెవెల్ కనుక క్లోజ్ అయితే మనకి నెక్స్ట్ హడిల్ వచ్చేసి 24,450 నుంచి 24,500 లెవెల్. మార్కెట్లో మోస్ట్ ఆఫ్ ద అనలిస్ట్ కూడాను 24,500 నుంచి 24,600 అనేది కీ రెసిస్టెన్స్ జోన్ గా చూస్తున్నారు. సో మండే కనుక 24,500, 24,600 ఆ జోన్ కంటే అబౌవ్ లెవెల్ సస్టైన్ అవ్వగలిగితే 24,800 నుంచి 24,900 ఆ లెవెల్ వైపు మూమెంటం తీసుకునే అవకాశం ఉంది. సో మనం కీన్గా అబ్జర్వ్ చేయాలి. అయితే మండేకి నా అబ్జర్వేషన్ ప్రకారం అయితే 24,350 నుంచి 24,500 ఈ రేంజ్, ఈ 150 పాయింట్లు అనేది చాలా క్రూషియల్. ఈ రేంజ్ కనుక బ్రేక్అవుట్ వస్తే మార్కెట్ బిహేవియర్ మారుతుంది. అంటే 24,350 కంటే లోయర్ సైడ్ అగ్రెసివ్గా మూవ్ అయితే డౌన్ సైడ్ వస్తుంది. 24,500 కంటే అబౌవ్ సైడ్ కనుక అగ్రెసివ్గా క్లోజ్ అయితే
అప్ సైడ్ తీసుకునే అవకాశం ఉంది. అట్లాగని మండే మార్నింగ్ ఓపెనింగ్ లోనే గ్యాప్ అప్ అవుతూ 24,500 కంటే అబోవ్ లెవెల్లో మూవ్ అయింది అనుకోండి, మనం వెంటనే అదేదో పాజిటివ్ సిగ్నల్ అని చెప్పేసి బుల్లిష్ బ్రేక్అవుట్ అని చెప్పేసి కంక్లూడ్ చేసుకోకూడదు. ఎందుకంటే గ్యాప్ అప్ తర్వాత మార్కెట్ ఏ విధంగా బిహేవ్ చేస్తుంది, గ్యాప్ అప్ అయిన తర్వాత మార్కెట్స్ యూజువల్ గా రీట్రేస్ అవుతాయి. ఆ రీట్రేస్మెంట్ అనేది 24,400 కానీ 24,435 లెవెల్స్ కానీ ఆ లెవెల్స్ దగ్గరకు వచ్చి రీట్రేస్ అయితే మళ్ళీ అప్ సైడ్ మూవ్ అయ్యి 24,500 కంటే అబోవ్ లెవెల్ వెళ్తేనే మనం దాన్ని బుల్లిష్ బ్రేక్అవుట్ కింద చూడాలి. అదర్వైజ్ అక్కడికి వచ్చినప్పుడు మాత్రం బుల్ ట్రాప్ జరిగే అవకాశం ఉంది. సో మండే మార్నింగ్ కనుక గ్యాప్ అప్ అయితే మనం అనుకున్న సెటప్ ని మాత్రం కీన్ గా అబ్జర్వ్ చేయండి. గ్యాప్ అప్ ఎంత వచ్చిందని కాదు, గ్యాప్ ని మార్కెట్ హోల్డ్ చేస్తుందా లేదా అనేది మనకి ఇంపార్టెంట్ ఇక్కడ. అట్లా కాకుండా మండే మార్నింగ్ కనుక గ్యాప్ డౌన్ అయ్యి అంటే 24,300 24,250 ఆ లెవెల్లో కంటే కూడాను డౌన్ సైడ్ మూవ్ అవుతూ గ్యాప్ డౌన్ అయితే మీరు మరలా 24,400 435 దగ్గరకు వచ్చి రికవరీ అవ్వాలి. ఆ రికవరీ అయ్యి మళ్ళీ డౌన్ సైడ్ మూవ్ అయితేనే 24,300 కంటే బిలో లెవెల్ మూవ్ అయితే అది కంప్లీట్గా బేర్ మార్కెట్ అనుకోవచ్చు. అదర్వైజ్ 24,400 కంటే అబోవ్ లెవెల్లో ట్రేడ్ అవుతూ వస్తుంది అనుకోండి, గ్యాప్ డౌన్ అయిన తర్వాత మళ్ళీ అప్ సైడ్ వస్తుంది అనుకోండి, అప్పుడు మళ్ళీ అది బేర్ ట్రాప్ కింద కన్సిడర్ చేసుకోవాలి మనము. సో ఈ విధంగా మనము బుల్ ట్రాప్ని బేర్ ట్రాప్ని మనము కీన్గా అబ్జర్వ్ చేయాలి. అంటే ట్రేడింగ్ కోసం 2 ఇంపార్టెంట్ స్టాక్స్ గురించి డిస్కస్ చేసుకొని ఈ వీడియోని క్లోజ్ చేద్దాము. ఫస్ట్ స్టాక్ టాటా మోటార్స్ పీవీ. Q1 FY27లో కన్సాలిడేటెడ్ నెట్ ప్రాఫిట్ 80% పడిపోయి 775 క్రోర్స్గా వచ్చింది. ఇప్పుడు మార్కెట్లో ఉన్న పెద్ద డౌట్ ఏంటంటే ఇది టెంపరరీయా, ఈ మార్జిన్ ఫాల్ అనేది టెంపరరీయా లేదంటే బిజినెస్లో వచ్చిన ట్రాన్సిషన్ అంటే టాటా మోటార్స్ పీవీ టాటా మోటార్స్ సివి 2గా విభజించారు కదా. సో ఆ ప్యాసింజర్ వెహికల్స్లో ఏదన్నా ట్రాన్సిషన్ మూలంగా వచ్చిన కన్సర్నా ఏంటిది అనేది మార్కెట్ అసెస్ చేస్తుంది. ఈ రోజు అయితే రిజల్ట్ రియాక్షన్ నెగిటివ్ గా ఉండింది. ఇంట్రాడేలో సుమారుగా 5% వరకు డౌన్ సైడ్ మూవ్ అయింది ఈ రోజు. అయితే ఇక్కడ మనం డిస్కస్ చేయడానికి కారణము మనం వాచ్ లిస్ట్ లో పెట్టుకొని ఏదైనా డౌన్ సైడ్ వస్తే కంపల్సరీ దాన్ని అక్యుములేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. ఇక ఇంకో స్టాక్ మనం చూడాల్సింది ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా. Q1 ఎర్నింగ్స్ అట్లానే ఫుల్ ఇయర్ గైడెన్స్ పై కాస్త పాజిటివ్ కామెంటరీ ఉండటంతో మార్కెట్లో ఈరోజు 9.6% పెరిగింది. అంటే కరెంట్ మార్కెట్లో ఇండెక్స్ వీక్గా ఉన్నప్పటికీ కూడాను ఈ స్టాక్ పాజిటివ్గా ఇది గుడ్ రిజల్ట్స్ మూలంగా ఈ స్టాక్ కాస్త బయ్యింగ్ వచ్చింది, పాజిటివ్గా మూవ్ అయింది. ఇది చాలా ఇంపార్టెంట్ మార్కెట్ క్యారెక్టరిస్టిక్స్ అనమాట. మనం అర్థం చేసుకోవాల్సింది మార్కెట్ నెగిటివ్గా ఉన్నా కూడా ఏదన్నా రిజల్ట్స్ కానీ లేదంటే స్టాక్లో పాజిటివ్ న్యూస్ వస్తే దాన్ని అప్రిషియేట్ చేస్తున్నాయి మార్కెట్స్. సో మార్కెట్లో రిస్క్ ఎపటైట్ అయితే పూర్తిగా డిసపియర్ కాలేదు, ఇన్వెస్టర్స్ సెలెక్టివ్గా ట్రేడ్ చేస్తూ ఉన్నారు. ఇక ఫైనల్ గా మండే ప్రిడిక్షన్ చూడాలంటే ఓవరాల్ గా చూస్తే మనము 17th August 2026 కి న్యూట్రల్ టు స్లైట్ బేరిష్ గా చూడాలి. మనము ఎస్పెషల్లీ మనం అర్థం చేసుకోవాల్సింది ఆయిల్ ప్రైస్ మూవ్మెంట్, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ సంబంధించిన కంక్లూజన్ అవి ఏ విధంగా ఉన్నాయి, దాంట్లో ఏదైనా న్యూస్ వస్తే కనుక మన మార్కెట్లో డైరెక్షన్ తీసుకునే అవకాశం ఉంది. మనం బేసిక్గా 24,450 నుంచి 24,500 అనేది కీ డెసిసివ్ జోన్ అవుతుంది, మనకి మేజర్ రెసిస్టెన్స్ అవుతుంది. అదే సపోర్ట్ పరంగా చూడాలంటే 24,300 నుంచి 24,250 ఆ 50 పాయింట్ రేంజ్ అనేది సపోర్ట్ కింద ఉంటుంది. ఈ రెండుని అబ్జర్వ్ చేసుకొని మనం మండే మార్కెట్లో ట్రేడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అది మీ ఫ్రెండ్స్కి కానీ కొలీగ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ యూస్ఫుల్ ఉందనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. మీరు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.